హాయ్ అండి, శుభ మధ్యాహ్నం అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈరోజు ఒక చిన్న కథ. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు ప్రతిరోజు కూడా ఎవరికి లేదనకుండా అన్నదానాన్ని చేస్తూ ఉండేవాడట. ఎగ్జామ్స్కి ఒకరోజు అడవిలో నుండి ఒక డేగ ఒక పామును చంపి తీసుకొని ఆకాశ మార్గంలో వస్తుందట. అలా వస్తూ వస్తూ రాజుగారి కోట క్రిస్మస్ హాలిడేస్ ఎక్కడ వెళ్తుండగా వంటకాల దగ్గరికి వెళ్తుండగా ఆ పాములోని కూరల్లోని విషపు చుక్క ఆ రాజుగారు ప్రజలకి వండి పెట్టే ఆ భోజనంలో పడిందట. అలా పడిన ఆ విషపు చుక్క వల్ల చాలామంది కూడా ఆహారాన్ని తీసుకొని చనిపోయారట. ఇంకా ఆ రోజు నుండి ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా రాజుగారు భోజనానికి పిలిచి మనుషులను చంపేశారు అన్న పేరు వచ్చిందనమాట. అయినా కూడా రాజుగారు భయపడకుండా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకొని అందరికీ అన్నదానం చేస్తూ ఉన్నాడట. ఒకరోజు ఆ ఊర్లోకి ఒక అతను వచ్చి ఒక ముసలావిడ అరుగుపైన కూర్చుంటే, అమ్మ ఇక్కడ ఎక్కడైనా అన్నదానం జరుగుతుందా, నేను వెళ్ళి తింటాను అంట. అప్పుడు ఆ ముసలావిడ, తిను వెళ్ళి, ఆ రాజుగారు విషం పెట్టిన భోజనం పెడతారు, వెళ్ళి తిని చనిపో అని చెప్పిందట. ఏంటమ్మా అలా అంటావు అంటే, ఆ రాజుగారు విషపు భోజనాన్ని పెట్టి ఎంతోమందిని చంపేశారు. ఆ ముసలావిడ ఆ రాజుగారు పెట్టిన అన్నం తిని నువ్వు చచ్చిపో అని చెప్తుందంట. ఆ తర్వాత ఆ ముసలావిడ చనిపోయి నరకలోకానికి వెళ్తూ ఉంటుందట. కానీ ఆ విషముని వేసిన డేగా ఆ అన్నాన్ని పెట్టిన రాజు మాత్రం స్వర్గానికి వెళ్తూ ఉంటారట. అదేంటని అని అడిగితే, అవ్వకి ఆ విషయం ఏంటో తెలియకుండానే తను వేరే వాళ్ళపైన అబద్ధాలు చెప్పింది. కాబట్టి ఎప్పుడూ కూడా మనకు తెలియకుండా వేరే వాళ్ళపైన చాడీలు చెప్పకూడదు అని చెప్పి ఆ మాట చెప్పారట.